అనంతపురం శివర ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మరి నిన్నటి రోజున రాత్రి హాస్టల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి మరి ఉదయానికి మరి ఇక్కడ దానిమ్మ తోటలో మరి ప్రత్యక్షం అవ్వడం జరిగింది. దీనికి మరి పూర్తిగా ఈ విద్యార్థి మరణం పైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యార్థులు పిట్టలు రాలిపోతున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా తీరు మారలేదు. తక్షణమే దీంట్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలా. ఏదైతే గతంలో కూడా కావచ్చు, మరి తేజ విద్యా సంస్థలో కావచ్చు, నారాయణ విద్యా సంస్థలో కావచ్చు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులు ఫీజుల వేధింపు కారణంతోనే వాళ్ళ విద్యార్థులు మరణిస్తా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి ఇవాళ నిన్నటి రోజున విద్యార్థి హాస్టల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్తే మరి తల్లిదండ్రులకు రాత్రి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం విద్యా సంస్థల యాజమాన్యాలు ఏమాత్రం కూడా సమాచారం ఇవ్వలేదు. మరి ఉదయం బాడీ కనిపించిన తర్వాత సమాచారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ హాస్టల్లో మీరు ఫీజులు కట్టించుకున్న దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి విద్యార్థులు రాత్రి హాస్టల్లోకి వచ్చాడా రాలేదా, లేదా అంటే అటెండెన్స్ వేసుకున్నామా వేసుకోలేదా అనేది చూసుకోకుండా అదే ఫీజుల కోసం అయితే కొన్ని లక్షల సార్లు వేల సార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు రోజుకి 20-30 సార్లు ఫీజుల కోసం మరి కాల్ చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థి నైట్ హాస్టల్లో ఉన్నాడా లేదా అని చెప్పి ఇంతవరకు కూడా కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయకపోగా ఈ రోజు ఉదయం 7 గంటలకు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడం. దీనిపైన తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఏఓ గారు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన ఎస్ఆర్ విద్యా సంస్థలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల. మరి ఇప్పటికే ఎస్ఆర్ విద్యా సంస్థలో మొన్నటి రోజున మరి 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థితో కూడా మరి 10వ తరగతి సార్ కొట్టాడన్న నెపంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా మరి చేయడం జరిగింది. ఈ రోజు అదే ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మరి విద్యార్థి మరణించడం జరిగింది. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఎస్ఆర్ విద్యా సంస్థలపైన కేసు నమోదు చేయాలా. అదేవిధంగా జిల్లా ఆర్ఏఓ గారు స్పందించి ఎస్ఆర్ విద్యా సంస్థలు సీజ్ చేయాలా. అదేవిధంగా బాధితుల కుటుంబాన్ని దీనికి సమగ్ర విచారణ కూడా జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.